మీ ఐఫోన్లో మీరు ఎక్కువగా సఫారీ బ్రౌజర్ని కనుక వాడుతూ ఉంటే ఈ సఫారీ బ్రౌజర్కి సంబంధించినటువంటి నేను ఒక చిన్న హ్యాక్ అదే టిప్ చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు సఫారీ బ్రౌజర్లో ఏదో ఒకటి ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ యాపిల్.com బ్రౌజ్ చేస్తున్నారనుకోండి. ఈ పేజీ మీరు రిఫరెన్స్గా ఉంచుకోవాలి అని దీన్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవాలంటే చాలా సులభం. మీరు ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్లో పీడిఎఫ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే డన్ అనండి. డన్ అన్న తర్వాత కొంచెం స్క్రోల్ అప్ చేసిన తర్వాత సేవ్ టు ఫైల్స్ అనండి. సేవ్ టు ఫైల్స్ అన్న వెంటనే అది మీరు మీ ఫైల్స్లో ఎక్కడో చోట లొకేషన్ చూపించి అక్కడ ఆ లొకేషన్లో సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫైల్ని ఈజీగా మీరు ఈ విధంగా మీ ఫైల్ సెక్షన్లోకి వెళ్ళేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఈ విధంగా మీరు సేవ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ ఫైలు మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఏ డాక్యుమెంట్ అయినా సరే, అది ఏదైనా మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్లో కనిపిస్తుందంటే అదంతా కూడా ఆ స్క్రీన్ అంతా కూడా ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో మీకు సేవ్ అయిపోతుంది. ఈ విధంగా సింపుల్గా మీ సఫారీ వెబ్సైట్లో మీరు చేసేటువంటి, మీరు బ్రౌజ్ చేసుకునేటువంటి ఇంపార్టెంట్ వెబ్సైట్ల యొక్క వెబ్ పేజీలని మీరు ఈ విధంగా తేలిగ్గా పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని మీరు వాటిని తర్వాత ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అవి మీ ఫైల్స్ ఫోల్డర్లో, లేదంటే మీరు ఎక్కడ సేవ్ చేస్తారో మీ ఫైల్స్ ఫోల్డర్లో మీరు ఏ లొకేషన్లో సేవ్ చేసుకుంటారో ఆ లొకేషన్లో పదిలంగా మీరు డిలీట్ చేసేసేదాకా అలాగే ఉంటాయి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మీరు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.